బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మీర్జాగూడ సమీపంలో బస్సును టిప్పర్ ఢీకొట్టింది. ఓవర్ స్పీడ్ తో వస్తున్న టిప్పర్ కంట్రోల్ కాకపోవడంతో బస్సుపై బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు మృతి చెందగా మరో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. కంకరలో కూరుకుపోయిన మరికొంతమంది ప్రయాణికులను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మీర్జాగూడ సమీపంలో బస్సును టిప్పర్ ఢీకొట్టింది. ఓవర్ స్పీడ్ తో వస్తున్న టిప్పర్ కంట్రోల్ కాకపోవడంతో బస్సుపై బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు మృతి చెందగా మరో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చేవెళ్ల మండలంలో అయితే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. మరి ఎంతమందికి ఏం జరిగింది? మరి 20 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలు పాలైనట్టుగా తెలుస్తోంది. 20 మంది మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక్కడున్న పూర్తి సమాచారం ఇవ్వండి. థ్యాంక్ యూ ప్రతిభ. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మిర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇటు కర్నూలు బస్సు దగ్ధం ఘటన మరొక ముందే మరొక ఘోర రోడ్డు ప్రమాదం అనే చెప్పొచ్చు. చేవెళ్ల మండలంలోని ఒక టిప్పర్ అతివేగంగా వచ్చి ఆర్టీసీ బస్సుపై బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు కూడా సుమారు 20 మంది వరకు చనిపోయినట్లు తాజాగా మనకు సమాచారం అయితే అందుతుంది. మరో 20 మంది వరకు కూడా క్షతగాత్రులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ప్రమాదం జరిగిన సమయంలోని ఆర్టీసీ బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు అయితే ప్రయాణిస్తున్నారు. ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితమే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మిర్జాగూడలోని ఏదైతే అక్కడ రోడ్లలోని అతివేగంగా ఈ టిప్పర్ అయితే రావడం జరిగింది. ఈ టిప్పర్ లో కంకర్ లోడ్ వేసుకొని అతివేగంగా అటైతే రావడం జరిగింది. అక్కడ కరువు ఉన్న సమయంలోని దాన్ని అదుపు చేయలేక ఇటు ఆర్టీసీ బస్సుపై ఆ టిప్పర్ అయితే బోల్తా పడింది. ఈ బోల్తా పడిన దాంట్లో కూడా ఇప్పటికే అందులో ఉన్న ఆర్టీసీ బస్సులో ఉన్న 2 డ్రైవర్లు కూడా స్పాట్ లో చనిపోయారు. మరొక 18 మంది కూడా ఏదైతే ఈ కంకర్ లోడ్ మొత్తం కూడా ఆర్టీసీ బస్సు మీద పడిపోయి మరొక 18 మంది కూడా చనిపోవడం జరిగింది. మిగతా క్షతగాత్రులు అక్కడ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రికి 10 మంది మృతదేహాలను అయితే తరలించారు. అలాగే మిగతా వారందరినీ కూడా ప్రస్తుతం అక్కడ ఉన్న స్థానికులు అలాగే పోలీసుల సాయంతో వాళ్ళందరినీ బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తారు. చేవెళ్లలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంపై ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకొని అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలంటూ కూడా ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం ఆ ఘటనా స్థలంలో ఏదైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, జేసీబీలతోని ఆ టిప్పర్ ని అయితే ప్రస్తుతం రెస్క్యూ టీం కూడా అక్కడి నుంచి అయితే తీసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ చేవెళ్ల వికారాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని రోజుల క్రితమే ఇటు కర్నూలులోని బస్సు దగ్ధం ఘటన, అక్కడ కూడా చాలా మంది హైదరాబాద్ వాసులు చాలా మంది చనిపోయారు. ఆ ఘటన మరొక ముందే మరొకసారి ఈ రోజు ఉదయం ఈ భారీ రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోడ్డు ప్రమాదానికి గల కారణం చూసుకున్నట్టయితే ఏదైతే ఇటు టిప్పర్ మాత్రం చాలా ఓవర్ స్పీడ్ గా వచ్చిందంటూ అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఈ ఓవర్ స్పీడ్ మీద రావడంతో ఆ టిప్పర్ డ్రైవర్ ఏదైతే ఆ టిప్పర్ ని అదుపు చేయలేకపోతే అక్కడ మరొక కరువు షేప్ లోని రోడ్డు ఉండడంతో కూడా అది కంట్రోల్ చేయలేక వెంటనే అది బస్సు పై ఈ టిప్పర్ లోడ్ మొత్తం కూడా బస్సు పై అయితే బోల్తా పడిపోయింది. దాంట్లో టిప్పర్ లో ఉన్న ఏదైతే కంకర మెటీరియల్ కూడా ఉంది అది మొత్తం కూడా బస్సు మీద పడిపోవడంతో కూడా అక్కడ ఏదైతే బస్సు కూడా పూర్తిగా
తుక్కయిందని చెప్పొచ్చు. అందులో సుమారు 70 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లయితే ప్రస్తుతం అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా మృతుల సంఖ్య మాత్రం 20కి చేరింది. 10 మంది మృతదేహాలు ఇప్పటికే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే తరలించారు. అలాగే మరొక 10 మంది మృతదేహాలు అయితే అక్కడి నుంచి అయితే తీస్తున్నారు. మిగతా క్షతగాత్రులు కూడా ఇంకా బస్సులో ఇరుక్కుపోవడంతో కూడా వాళ్ళందరినీ బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా రెస్క్యూ టీం కూడా అక్కడికైతే చేరుకుంది. అక్కడ ఉన్న స్థానికులు కూడా ఆ బస్సులో ఇరుక్కున్న వారిని ఒక్కొక్కరుగా అయితే బయటకు తీస్తున్నారు. అలాగే మృతుల సంఖ్య మరికొంతమంది పెరిగే అవకాశం అవుతుంది. ఎందుకంటే సుమారు 70 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 20 మంది క్షతగాత్రులు అయితే ప్రస్తుతం బయటపడ్డారు. మిగతా వారిని ఇంకా తీస్తున్నారు. ఇంకా ఆ బస్సులోని ఆ సహాయక చర్యలు పూర్తయిన తర్వాత ఈ మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం అవుతుంది. అక్కడ దగ్గరలో ఉన్న మంత్రులు కూడా ఏదైతే అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వెంటనే మెరుగైన వైద్య చికిత్స కోసం వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి హైదరాబాద్ కూడా తరలించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఇటు అధికారులు అలాగే రెస్క్యూ టీం కూడా అక్కడ మొత్తం సహాయక చర్యలు అయితే చేపడుతున్నారనేది చెప్పొచ్చు. ప్రతిభ కుమార్, ఇప్పుడు ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణం అనేది సురక్షితం కాదు అని అనుకొని ప్రైవేట్ బస్సుల్ని కాకుండా ప్రభుత్వ బస్సుల్ని అయితే ఆశ్రయిస్తున్న పరిస్థితి ఉంది మరి ప్రయాణికులకైతే. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా మరి అక్కడ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? వారు చాలా భయాందోళనలో అయితే ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. మరి ఇంకా 70 మంది ప్రయాణికులు ఆ బస్సులో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ప్రయాణికులు ఏమంటున్నారు? అసలు ప్రమాదానికి కారణం ఏమై ఉండొచ్చు అని చెప్తున్నారు? ప్రతిభ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు రోడ్డు ప్రయాణాలు ఏదైతే ఎంత విషాదాంతం చూస్తున్నాయనేదైతే మనం ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో మాత్రం చాలా పెద్ద పెద్ద రోడ్ యాక్సిడెంట్స్ అయితే కొనసాగుతున్నాయి. మొన్న కర్నూలు ఘటన కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. సుమారు 15 మంది పైగా అందులో కూడా మరణించారు. ఆ బస్సు దగ్ధమై ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లోని ముఖ్యంగా ఆర్టీఏ అధికారులు ఆ ఫిట్నెస్ మొత్తం సరిగ్గా చూడకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అలాగే మెరుగైన ప్రయాణం కావాలంటే కనుక ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులే ప్రజలు ఎక్కే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఇలా ఏదైతే ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్నా సరే ఇటు ఆపోజిట్ లో వచ్చే వెహికల్స్ ఇలా యాక్సిడెంట్లు గురి చేయడంతో కూడా ప్రజలందరూ కూడా పూర్తిగా భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డు ప్రయాణాలు అంటేనే ముఖ్యంగా ప్రజలు వణుకుపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అయితే వాటి ఫిట్నెస్ లేక యాక్సిడెంట్లు అయితే జరుగుతుంటాయి. కానీ ఆర్టీసీ బస్సులకి అయితే అలా ఉండదు. ప్రతిసారి వాటికి ఫిట్నెస్ అంతా కూడా పూర్తిగా చెక్ చేసే రోడ్డు పైకి అయితే ఆర్టీసీ బస్సులు అయితే వస్తాయి. కానీ ఇప్పుడు ఈ ఘటనలో మాత్రం ఇటు ఆర్టీసీ తప్పిదం అయితే ఎటువంటిది లేదు. కేవలం ఈ టిప్పర్ ఈ లోడ్ తీసుకెళ్తున్న టిప్పర్ లారీదే ఈ మొత్తం కూడా తప్పనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ డ్రైవర్ చాలా ఓవర్ స్పీడ్ తో వస్తున్నట్లు అక్కడ ఉన్న స్థానికులు ప్రత్యక్షంగా చూసిన స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ ఓవర్ స్పీడ్ తో రావడం అలాగే అక్కడ రోడ్డు కరువుగా ఉండడం అంటే చిన్నపాటి వి షేప్ లో ఉన్న ఎస్ షేప్ లో ఉన్న కరువులో ఉండడంతో ఆ టిప్పర్ డ్రైవర్ ఏదైతే ఆ లారీని అదుపు చేయలేకపోయాడు. ముఖ్యంగా ఆ అదుపు చేయకపోవడం వల్ల ఒక్కసారిగా టర్నింగ్ తిప్పడంతో ఈ బస్సుపై బోల్తా పడింది. అంటే ఓవర్ స్పీడ్ అంటే బస్సును ఓవర్టేక్ చేస్తున్న సమయంలోనే ఆ బస్సుపై బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రస్తుతం అక్కడ ఉన్న అధికారులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఆ లారీలోని ఇంకా లోడ్ అంటే కంకర్ లోడ్ కూడా ఉంది. ఒకవేళ ఆ కంకర్ లోడ్ లేకపోయి ఉంటే కనుక ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకోబోతున్నాం. దాంట్లో కంకర్ లోడ్ ఉన్న లారీని అంత స్పీడ్ గా ఓవర్ స్పీడ్ గా రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. అందులో ఉన్న కంకర్ మొత్తం కూడా ఈ బస్సుపై లారీ బోల్తా పడిన సమయంలో అందులో ఉన్న లోడ్ మొత్తం కూడా ఈ బస్సుపై పడిపోవడంతో కూడా ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగిందనే చెప్పొచ్చు. అందులో 70 మంది వరకు ప్రయాణిస్తున్నారు. వీళ్ళందరిపై కూడా ఈ లారీ బోల్తా పడి దాంట్లో ఉన్న లోడ్ కూడా వాళ్ళపై పడడంతో కూడా ఇటు మృతుల సంఖ్య కూడా పెరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ బస్సులోని ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికుల్లోని సుమారు 10 మంది వరకు కూడా మృతదేహాలు ఇప్పటికే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తరలించారు. అలాగే మిగతా 10 మృతదేహాలు అయితే అక్కడి నుంచి వెలుగు తీస్తున్నారు. మొత్తం ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగిన తర్వాత మొత్తం అక్కడి నుంచి మొత్తం క్లియర్ చేసిన తర్వాత ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అవుతుంది. ఎందుకంటే 70 మంది వరకు ప్రయాణిస్తున్నారు కాబట్టి అందులో 20 మంది క్షతగాత్రులు అయితే ప్రస్తుతం బయటకు తీయగలిగారు. ఇంకా రెస్క్యూ టీం జేసీబీల సాయంతో అక్కడ ఉన్న క్షతగాత్రుల్ని అయితే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారని అయితే మీరు చెప్తూ ఉన్నారు. మరి వైద్య సేవలు ఎలా అందుతున్నాయి? మరి డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ప్రతిభ ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే దగ్గరలో ఉన్న మంత్రులందరినీ కూడా ఘటనా స్థలానికి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే సీఎం ఆదేశించారు. అలాగే ఈ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే కొంతమందిని అక్కడ దగ్గర ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వాళ్ళకైతే చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలి, హైదరాబాద్ లో మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలోనే క్షతగాత్రులు అంటే తీవ్రంగా గాయపడిన వ్యక్తులు, మహిళలు, పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా ఇటు హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రులు కానీ
ఇటు హైదరాబాద్ లో ఉన్న మెరుగైన ఆసుపత్రులు కానీ తీసుకొచ్చి వాళ్ళకి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ అందించాలంటూ కూడా ఇప్పటికే మంత్రులకు ఆదేశించిన బదులు మంత్రులు కూడా ప్రస్తుతం అక్కడికైతే బయలుదేరారనే తెలుస్తుంది. అక్కడ మొత్తం పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇటు రోడ్డుపై అటు ఇటు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎందుకంటే ఆ రోడ్లోని యాక్సిడెంట్ జరగడంతో కూడా మొత్తం అటువైపు ఇటువైపు కూడా పూర్తిగా రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోవడంతో కూడా తీవ్ర ట్రాఫిక్ జామ్ అయితే అక్కడైతే ఉందని చెప్పొచ్చు. కానీ క్షతగాతుల కోసం మాత్రం అంబులెన్స్ మాత్రం వరుసగా తెప్పిస్తున్నారు. ఇటు ప్రస్తుతం కొంతమందికి అక్కడ దగ్గరలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం ఏదైతే ఈ వైద్య చికిత్స అందిస్తూనే ఉన్నారు. మిగతా క్షతగాతులు అంటే ఇంకా ఈ బస్సులో 70 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇంకా బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళందరినీ తీసి ఖచ్చితంగా ఇటు హైదరాబాద్ లో మెరుగైన వైద్యం అందించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు కాబట్టి ఇటు మంత్రులతో పాటు అక్కడ ఉన్న నాయకులందరూ కూడా ప్రస్తుతం అక్కడ చేరుకుంటారు. అక్కడ నుంచి ఏదైతే ఈ క్షతగాతులందరినీ కూడా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కూడా తరలించి ఏదైతే వీళ్ళందరికీ కూడా వైద్యం అందించే అవకాశం అయితే ఉంది ప్రతిభ. రైట్ కుమార్, థ్యాంక్ యూ.